హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ ఇప్పట్లో చాలా వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. కిడ్నీలో రౌతులు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి సార్? వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇంతమంది పొల్యూషన్ వన్ రీజన్, ఓకే, ఫుడ్ వన్ రీజన్, మనం తాగే కూల్ డ్రింక్స్ అన్ని వన్ రీజన్, ఈ ఆర్టిఫిషియల్ కలర్సు, ఈ ప్రిజర్వేటివ్ చేసేది వన్ రీజను, అన్నిటికంటే ముఖ్యంగా నీళ్ళు తాగకుండా పోయేది ఒక రీజన్. చాలామంది బిజీగా ఉంటారు, నీళ్ళు తాగరు, టైమే లేదంటారు. సో భోజనానికి మధ్యలో 1 లీటరు, పొద్దున లేసేటప్పుడు 1 లీటరు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం నైట్ డిన్నర్ లోపల 1 లీటరు, సమ్మర్లో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఈ నీళ్లు తాగితే 90% కిడ్నీ జబ్బులు రావు. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉండేవాళ్ళు షుగర్ కంట్రోల్ లేకపోతే కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. సో బీపీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలా, బాగా వాకింగ్ చేయాలా. ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ తినకూడదు, తొందరగా అరిగిపోయే ఫుడ్ తినకూడదు. మన ప్రిజర్వేటివ్స్ కలర్లు లేని ఫుడ్ లేకుండా మంచిగా జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సజ్జ రొట్టెలు, దేశీ బియ్యంతో చేసుకోండి ఫుడ్స్. మనం ఏమన్నా ఇష్టపడి ఏమన్నా మీరు పిండి వంటలు చేసుకోవాలంటే కూడా అది ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినాలి. ఇది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే ఎక్కువ నడుస్తూ ఉండాలి, ఎక్కువ వాకింగ్ చేయాలి. వాకింగ్ మొత్తం బాడీ మెటబాలిక్ రేట్ పెంచుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీలకి లోడ్ తగ్గిపోతుంది. కిడ్నీలకు లోడ్ వచ్చేదానికి డయాబెటీస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో డయాబెటీస్ ఫుల్ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు మనం ఇంతమంది పొల్యూషన్ వన్ రీజన్, ఫుడ్ వన్ రీజను, మనం తాగే కూల్ డ్రింక్స్ అన్ని వన్ రీజను, ఈ ఆర్టిఫిషియల్ కలర్సు, ఈ ప్రిజర్వేటివ్ చేసేది వన్ రీజను, అన్నిటికంటే ముఖ్యంగా నీళ్ళు తాగకుండా పోయేది ఒక రీజన్. చాలామంది బిజీగా ఉంటారు, నీళ్ళు తాగరు, టైమే లేదంటారు. సో భోజనానికి మధ్యలో 1 లీటరు, పొద్దున లేసేటప్పుడు 1 లీటరు, మళ్ళీ మధ్యాహ్నం నైట్ డిన్నర్ లోపల 1 లీటరు, సమ్మర్లో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఈ నీళ్లు తాగితే 90% కిడ్నీ జబ్బులు రావు. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉండేవాళ్ళు షుగర్ కంట్రోల్ లేకపోతే కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. సో బీపీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలా, బాగా వాకింగ్ చేయాలా. ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ తినకూడదు, తొందరగా అరిగిపోయే ఫుడ్ తినకూడదు. మన ప్రిజర్వేటివ్స్ కలర్లు లేని ఫుడ్ లేకుండా మంచిగా జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సజ్జ రొట్టెలు, దేశీ బియ్యంతో చేసుకోండి ఫుడ్స్. మనం ఏమన్నా ఇష్టపడి ఏమన్నా మీరు పిండి వంటలు చేసుకోవాలంటే కూడా అది ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినాలి. ఇది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే ఎక్కువ నడుస్తూ ఉండాలి, ఎక్కువ వాకింగ్ చేయాలి. వాకింగ్ మొత్తం బాడీ మెటబాలిక్ రేట్ పెంచుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీలకి లోడ్ తగ్గిపోతుంది. కిడ్నీలకు లోడ్ వచ్చేదానికి డయాబెటీస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో డయాబెటీస్ ఫుల్ కంట్రోల్లో ఉండాలి.